ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఉంది కదా, నిన్న చూసినాం మనం ఆమె మీద దాడి చేసేందుకు ఒక ఆయన ప్రయత్నించిండు అని. అయితే దాని తర్వాత ఆమెకి సెక్యూరిటీని ఎక్కువ పెంచిరట. మామూలుగా మన దగ్గర ప్రజా దర్బార్ లాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు సీఎం ఆఫీసులలో ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందనుకోండి, వచ్చి ప్రజావాణి లాంటిది అనుకోండి మన దగ్గర జరిగేది ఉన్నది కదా, అట్లా ఏమన్నా ఇష్యూస్ ఉంటే కనుక సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరికి వచ్చి మాకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అది ఇది అని దరఖాస్తులు ఇచ్చే ప్లేసు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉండే, ఆయన ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాం లేదు. కానీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా అయిన తర్వాత ఆమె ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. ఎవరైనా సరే సీఎంని కలిసి 1 గంట 2 గంటల టైం కేటాయించి ఆ ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళు సీఎంని కలిసి డైరెక్ట్గా ఏమన్నా కంప్లైంట్సో లేకపోతే ఏమన్నా ఇబ్బందులు అట్లాంటివి ఉంటే డైరెక్ట్గా సీఎం దృష్టికి తీసుకుపోయే ఇష్యూస్ ఉంటే ఆమెకి వినతి పత్రాలు అవన్నీ ఇవ్వచ్చు అన్నట్టు. అట్లా ఆ వినతి పత్రం ఇస్తున్న టైంలోనే ఒక ఆయనే ఆ రేఖా గుప్తా మీద సీఎం గారి మీద దాడి చేసేందుకు ప్రయత్నించిండు. సరే, దాని తర్వాత పక్కన సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉంటారనుకోండి, అందరూ దాన్ని ఇమీడియట్గా ఆపిర్రు. ఎందుకంటే మామూలు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తుల దగ్గరికి పోవాలంటేనే చాలా సెక్యూరిటీని దాటుకొని పోవాలి. సీఎం స్థాయి వ్యక్తులకి చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. కానీ అక్కడ ప్రజా దర్బార్ లాంటి ప్రోగ్రాం కాబట్టి జనాల మధ్యలోకి పోయి ఆమె వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల కాపీలను వీటిని అన్నింటినీ తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న టైంలో జరిగింది అన్నట్టు ఇది. సో దాని తర్వాత సెక్యూరిటీని కూడా పెంచిర్రు ఆమెకి. నిన్న జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా ఎక్కువగా ఆమె నివాసానికి అట్లనే ఆమెకి ఎక్కువగా సెక్యూరిటీని పెంచిర్రు ఇప్పుడు.